అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం అబ్రహాం అనే లెసన్ నుంచి 4th పార్ట్ నేర్చుకోబోతున్నాము. టాపిక్ ఐజాక్ అండ్ ఇష్మాయేల్, ఇస్సాకు మరియు ఇష్మాయేలు. ఆది కాండము 21:8-20, గలతీ 4:24-31. When Abram left Haran with Lot his household, he was 75. అబ్రహాము హారానుకు లోతుతో పాటు తన ఇంటిని విడిచి పెట్టినప్పుడు అతనికి 75 సంవత్సరాలు. Though God had promised about the blessing of multitude of descendants, he did not have any children till the age of 86. దేవుడు అబ్రామునకు అనేక సంతానం ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ అతనికి 56 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. Then his wife Sarah expressed her desire to have a child through her Egyptian maid servant Hagar. అప్పుడు అతని భార్య అయిన సారా ఈజిప్టు పని మనిషి హాగర్ ద్వారా తన కోసం బిడ్డను కనాలని కోరిక వ్యక్తం చేసింది. So she took Ishmael, the son of Hagar, as her own son. అప్పుడు సారా హాగర్ కుమారుడైన ఇష్మాయేల్ని తన సొంత కుమారునిగా స్వీకరించింది. బట్ దిస్ వాస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అయితే ఇది దేవుని చిత్తం కాదు. గాడ్ అగైన్ అపియర్డ్ టు అబ్రామ్ అండ్ కన్ఫర్మ్డ్ హిస్ ప్రామిస్ అండ్ ఫైనలీ గేవ్ హిమ్ ద ప్రామిస్డ్ సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 100. దేవుడు మళ్ళీ అబ్రామ్నకు ప్రత్యక్షమై అతను వాగ్దానం చేసినట్టుగా అబ్రామ్నకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి కుమారుని అనుగ్రహించాడు. క్యాన్ యూ క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ బిట్వీన్ ఇష్మాయేల్ అండ్ ఐజాక్? ఇష్మాయేల్ మరియు ఇస్సాకు మధ్య వయసు తేడాను మీరు లెక్కించగలరా? ఇష్మాయేల్ వాస్ అబౌట్ 13 years older than ఐజాక్. న్యాచురలీ ఇష్మాయేలు ఇస్సాకు కంటే దాదాపు 13 సంవత్సరాలు పెద్దవాడు. ఇష్మాయేల్ వాస్ స్ట్రాంగర్ దెన్ హిమ్. సహజంగా ఇష్మాయేలు అతని కంటే బలవంతుడు. Now Ishmael realized that Sarah would no more accept him as her own child because Isaac, the real heir, the promised son, was born to her. ఇప్పుడు ఇష్మాయేలు సారా అతనిని తన కుమారునిగా అంగీకరించాడని గ్రహించాడు, ఎందుకంటే ఇస్సాకు నిజమైన వారసుడు, వాగ్దానం చేసిన కుమారుడు ఆమెకు జన్మించాడు కాబట్టి. సో ఇష్మాయేల్ స్టార్టెడ్ బులింగ్ ఐజాక్. కాబట్టి ఇష్మాయేలు ఇస్సాకును వేధించడం ప్రారంభించాడు. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. మన జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. వెన్ వి రిపెంట్ ఫ్రమ్ అవర్ సిన్స్ అండ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, వీఆర్ బోర్న్ అగైన్ అండ్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం మన పాపంల నుండి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనం మరలా జన్మించి దేవునికి పిల్లలుగా అవుతాము. ఇఫ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ హైర్స్ ఆఫ్ ఆల్ హెవెన్లీ బ్లెస్సింగ్. మనము దేవుని పిల్లలమైతే పరలోకపు దీవెనలకు అన్నిటికీ వారసులం అవుతాం. ద సాతాన్ ఆర్ ఆర్క్ ఎనిమీ నెవర్ వాంట్స్ us to be blessed. మన శత్రువైన సాతాను మనం ఆశీర్వదింపబడాలని ఎన్నడూ కోరుకోడు. సో హీ ఆల్వేస్ టెంప్ట్ us to commit sin such as lying, stealing, hating, disobeying, etc. కాబట్టి అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం, ద్వేషించడం, అవిధేయత మొదలైన పాపములను చేయమని సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. When Abram saw Ishmael torturing Isaac, he mercilessly threw Hagar and her son Ishmael out of his house. ఇష్మాయేలు ఇస్సాకుని ఇబ్బంది పెట్టడం అబ్రాము చూసి కనికరం లేకుండా హాగర్ను మరియు ఆమె కుమారుడైన ఇష్మాయేలు తన ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. Similarly, we must get rid of the bad habits in us so as to grow in spiritual blessing. అదేవిధంగా ఆత్మిక చెడు అలవాట్లను వదిలించుకోవాలి.